ఇక వైసీపీ ఎమ్మెల్యే చేసిన అవినీతి, సీఎం జగన్ అసమర్థ పాలన టీడీపీపై నమ్మకం తనను గెలిపిస్తుందని మడకసిరి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు అన్నారు. చివరి నిమిషంలో బీఫామ్ అందుకున్న రాజు ప్రచారంలో దూసుకువెళుతున్నారు. కొత్త పాత లేకుండా అందరినీ కలుస్తూ తాను మీలో ఒక్కడిని అంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రచారంలో కూడా ఆయనకు అనూహ్య స్పందన కనిపిస్తుందన్నారు. తనను కొత్త వ్యక్తిగా ఎవరూ చూడటం లేదని, తాను జిల్లాకు రాష్ట్రానికి అంతా పరిచయం ఉన్న వ్యక్తిని అని అన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి చేసిన అవినీతి కక్కించడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటున్న మడకసిరి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. అనేక అనూహ్య పరిణామాల మధ్య ఎవరు ఊహించని విధంగా సరిగ్గా బీఫామ్ తీసుకునే సమయంలో టీడీపీ టికెట్ సాధించిన ఎంఎస్ రాజు ప్రస్తుతం మడకసిరి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సమయం తక్కువ ఉన్నప్పటికీ విభేదాలు వెంటాడిన వాటినన్నింటినీ తక్కువ సమయంలోనే సెటరేట్ చేసి ఎంఎస్ రాజు అనే ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మనతో ఎంఎస్ రాజు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు గారు చెప్పండి, ప్రస్తుతం మీకు చాలా తక్కువ సమయంలోనే బీఫామ్ అందుకున్నారు, సమయం తక్కువ ఉంది, మీరు ప్రచారం ఎలా పూర్తి చేయగలిగారు? సమయం తక్కువ ఉన్న చివరి దశలో నాకు మడకసిరి నియోజకవర్గ అభ్యర్థిగా డైరెక్ట్ బీఫామ్ ఇచ్చి పంపించినప్పటికీ గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండడం, ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ పంచాయతీల వారీగా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా క్షేత్రస్థాయిలో ఉండడం నాకు కలిసి వచ్చిన అంశం. నేను వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తూ ఈరోజు ఉన్న 2 పంచాయతీలు పూర్తి చేస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలో వార్డులు, అన్ని పంచాయతీలు, వార్డులు కూడా ప్రచారం పూర్తి చేసుకోవడం జరిగింది. ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ, మహిళలు మంగళ హారతులతో ఆశీర్వదిస్తూ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, ప్రభుత్వ పనితీరుతో విసిగిపోయి ప్రజలు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామం వెళ్ళినా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు మడకసిరిలోకి బీఫామ్తో ఎంటర్ అయితేనే గో బ్యాక్ ఎంఎస్ రాజు అనే పరిస్థితి ఉన్నప్పటికీ వారంలోనే ఇదంతా సెటరేట్ చేయగలిగినారు. మీకు ఎలా సాధ్యమైంది? నాకు నామినేషన్కి 3 రోజుల ముందు బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ తీసుకొని వచ్చిన రోజు ఇక్కడ నాకు దాదాపు 10,000 మంది స్వాగతం పలికారు. ఒకరిద్దరు గోబ్యాక్ అన్నారు. అది మా కంటికి వినపల్లే, మా చెవులకు వినపల్లే, అలాంటివి ఏమీ లేవు. దాదాపు 10,000 మంది స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కును చేర్చుకోవడం జరిగింది. కార్యకర్తలు 24 గంటల తేడాతో నామినేషన్కి పిలుపునిస్తే దాదాపు 35,000 నుంచి 40,000 మంది ఈ నియోజకవర్గంలో ప్రజలు వచ్చి ఆశీర్వదించడం జరిగింది. అత్యంత భారీ స్థాయిలో జనరల్ నియోజకవర్గాలకి ఏమాత్రం తీసిపోకుండా నామినేషన్ కార్యక్రమం జరిగింది. దాన్ని బట్టి గోబ్యాక్ ఏదో కూడా అర్థం కానీ దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. మీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కూడా పేదోడే, కానీ మీరు కూడా పేదవాడే, కానీ ఎందుకు అతని వెనకాల ఏదో ఒక శక్తులు ఉన్నారు అని ఆరోపణ చేయాల్సి వస్తుంది. అసలు ఎవరున్నారు ఆయన? ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఉపాధి హామీ కూలీ అని చెప్పేసి ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి అతను ఉపాధి హామీ కూలీ కాదు. కూలీ చేసుకున్న ఆ వృత్తిని నేను అగౌరవపరచను. ఎందుకంటే మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను వాళ్ళ గురించి అతని గురించి మాట్లాడడం, అతనికి కూలీ ఇచ్చే యజమానుల గురించి మాట్లాడుతాను. 100కి 1000% ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అతను ఇక్కడ ఉన్నటువంటి 12 మంది పెత్తందారులకి బినామీ అని. ఎందుకు ఈ మాట అంటానంటే, అతను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు చెక్కుల మీద సంతకాలు చేసి ఎవరైతే సర్పంచం చేశాడో వాళ్ళ ఇంట్లో చెక్ బుక్ పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళకి బినామీ అనడానికి ఇంతకంటే ఉదాహరణలు లేవు. నా నేపథ్యము పేదరికం నుంచి వచ్చినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో నేను పోరాటం చేయడం, ఉద్యమాల ద్వారా రావడం జరిగింది. నా వెనక దోచుకున్న డబ్బులు లేవు, దోచుకున్న వ్యక్తులు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి లేదు. నేను ఒక సామాన్యుడిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నా వెనకుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. 100% ఈ నియోజకవర్గ ప్రజలకి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. సమర్థతకి అసమర్థతకి తేడా తెలుసుకోండి. సమర్థవంతమైనటువంటి నాయకుడి నాయకత్వంలో నేనున్నా. ఖచ్చితంగా నన్ను మీరు ఆశీర్వదిస్తే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఈ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకురాగలను. 25 శాఖలకి మంత్రులైతే ఎవరి దగ్గరైనా
నిధులు తీసుకురాగలిగినటువంటి సమర్థత నాకుంది. ఏ మంత్రి అయినా ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గరైనా సరే ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకురాగలను, తాగునీరు తీసుకురాగలను, పరిశ్రమలకు తీసుకురాగలను. ఇది ఇంత గర్వంగా నేను ఎందుకు చెప్తానంటే నాకు నా అధినాయకుడికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, నాకు నా యువనేతకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులందరితో నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు. అదే అసమర్థుడైనటువంటి ప్రత్యర్థి పార్టీ అతన్ని గెలిపిస్తే 12 మంది ఆధ్వర్యంలో ఏం చెయ్యగలడని చెప్పిన ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది అంటే ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా ఇక్కడ గతంలో పనిచేసిన తిప్పేస్వామి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరి చంద్రబాబు మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి ఉదాహరణ నేను ఏ గ్రామం లేకపోయినా కూడా ప్రజలందరూ కూడా నన్ను స్వీకరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా తాను ఎంఎస్ రాజు అనే పదాన్ని నేను పలకబోతున్నానని చెప్పేసి రాజు చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, మడకశిర నుంచి.